హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వెంకటేష్. వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ చిల్ అప్డేట్స్ 2.0. ఫస్ట్ వీడియోకి లైక్ కొట్టండి, అలాగే ఐ బటన్ మీద ప్రెస్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు అయితే లైవ్ చాలా బాగుంది, అందుకే లైవ్ కంటిన్యూ చేస్తూ వచ్చా. అంతలోపల ఎపిసోడ్ వచ్చింది, అది వాడు ప్రీమియర్స్ చేస్తాడు. ఎవడు ప్రీమియర్స్ కనిపెట్టాడు కానీ ఎపిసోడ్ వదిలేసింటే ఎప్పుడన్నా చూసుకోవచ్చు. ప్రీమియర్స్ వదిలేసాడు అంటే కొంచెం మిస్ అయినా మళ్ళీ 10:30 వరకు ఆగి ఆ తర్వాత చూడాల్సి వస్తుంది. తలకాయ పైపింది ఈ సీజన్ నేనుతోనే. నాకు చిరాకు వస్తుంది ఆ ప్రీమియర్స్ వచ్చినప్పటి నుంచి. ఇంకా ఈరోజు ఎపిసోడ్ లైవ్ 2 చూసా కాబట్టి ఒక ఫ్లోలో చెప్పుకుంటూ పోతా, ఏది రాసుకోలేదు. ఇంకా ఈసారి వచ్చేసి మాదిరి గారు అయితే ఎలిమినేట్ అయ్యేకి హై ఛాన్సెస్ ఉంది. ఖచ్చితంగా 100% ఈవిడే ఎలిమినేట్ అవుతారు. ఏదన్నా ఛాన్స్ ఉండి తనుజ గారు ఇంకా రాజు అంటున్నారు కాబట్టి ఏదన్నా మళ్ళీ ఆవిడని సేవ్ చేస్తే ఇంకొక వారం భరించాల్సి వస్తుంది అంతే. ఇంకా ఆ తర్వాత వచ్చేసి ఇప్పుడు నిఖిల్ ఉన్నాడు కదా, నేనేదో స్ట్రాంగ్ ప్లేయర్ అనుకున్నా. ఇప్పుడు శ్రీజ వచ్చి చెప్పేసిపోయింది, మీరు 2 వారాల నుంచి ఉన్నారు కానీ ఏమీ కనపడలేదు, ఏమీ చేయలేదు. నామినేషన్ పాయింట్ కూడా ఇప్పుడు నేను ఎవరికన్నా నామినేట్ చేయడానికి కత్తిస్తానంటే మీరు ఇప్పుడు కూడా చేయెత్తలేదు. ఇలా ఉన్నారు మీరు ఇంట్లో సైలెంట్గా అని చెప్పేసిపోయింది కదా. అందుకే ఈసారి బర్నీ గారు వచ్చారు. బర్నీ గారు వచ్చేసి నిఖిల్కి ఇచ్చారు. అప్పుడు నిఖిల్ ఏ నామినేషన్ పాయింట్ చెప్పి తనుజాని నామినేట్ చేశాడు. చెప్పాడు తెలుసా, ఇక్కడ శ్రీజ చెప్పింది కదా, నువ్వు ఇమానువేల్ దగ్గర పోయి అడిగావు కదా అక్క, ఏదో నాకు కెప్టెన్సీ టాస్క్లో సపోర్ట్ చేయని అడిగావు కదా అని చెప్పిన దాన్ని ఇప్పుడు ఇక్కడికి వచ్చేసి నిఖిల్ ఆ పాయింట్ చెప్పి తనుజాని నామినేట్ చేస్తున్నాడు. ఏమని 2 వారాలు ఉన్నాడు, ఒక్క పాయింట్ దొరకలేదా ఎవరి మీద నామినేషన్ చేయడానికి? శ్రీజ చెప్పిన పాయింట్ ఎత్తుకొని నామినేట్ చేస్తున్నాడు. నువ్వు కెప్టెన్సీ టాస్క్లో ఇమానువేల్ అడుక్కున్నావు, నువ్వు విన్నర్ అనుకున్నా నేను, కానీ నువ్వు అలా అడుక్కోవడం నాకు నచ్చలేదు. ఇంకా ఆ తర్వాత వచ్చేసి వచ్చిన అందరూ ఒక 4 మెంబర్స్ని అయితే నామినేట్ చేశారు. ఒకే టాపిక్ మీద నామినేట్ చేశారు అందరినీ. ఒకటి వచ్చేసి కళ్యాణ్ని, తనుజాని, రీతుని, సంజన గారిని. ఫస్ట్ వచ్చేసి కళ్యాణ్ని, తనుజాని ఎందుకు నామినేట్ చేయలేదు, రమ్యాని, మాదిరి గారిని ఎందుకు నామినేట్ చేయలేదు, ఇది. ఇంకోటి వచ్చేసి తనుజాని, నువ్వు బాన్స్ పెట్టుకున్నావు ఎక్కువ, నువ్వు దాంట్లోనే ఉంటున్నావు, నీకు ఎవరు సపోర్ట్ చేయకపోతే గేమ్ ఆడలేవా. సంజన గారిని, నువ్వు బాన్స్ పెట్టుకున్నావు, వేరే వాళ్ళని బాన్స్ పెట్టుకున్నారు అంటావు, అలాగే బాడీ షేమింగ్ చేస్తావు, ఎక్కువ మాటలు వదిలేస్తావు నువ్వు, ఇది. రీతుని, నీ వల్లే డీమన్ గేమ్ చెడిపోతుంది. ఇవే చెప్పారు అందరూ. ఫస్ట్ వచ్చేసి రీతు గురించి మాట్లాడుకుందాం. ఇందులో ఇక్కడ అందరూ ఏం చెప్తున్నారంటే డీమన్ రీతు ఇద్దరు లవ్ ట్రాక్ వల్లే డీమన్ తక్కువ అయిపోతున్నాడు, సపరేట్గా ఉండాలి అంటున్నారు. నేను చెప్తున్నా, డీమన్ రీతు లవ్ ట్రాక్ వల్లే రీతు తక్కువ అయిపోతుంది. ఒకవేళ వీళ్ళిద్దరూ సపరేట్ అయితే ఖచ్చితంగా రీతు టాప్ 5కి వెళ్తుంది. గేమ్స్ అయితే 100% ఇస్తుంది, ఎంటర్టైన్మెంట్లోన 100% ఇస్తుంది, తను హౌస్ ఇన్వాల్వ్మెంట్లోన, గొడవలు పడంలోన, అన్నిట్లోనే కంటెంట్ కూడా ఇస్తుంది. ఇక్కడ ఏదైతే లవ్ ట్రాక్ ఉందో దానివల్ల రీతు ఇంకా తక్కువ అవుతుంది. ఈ వారం పడిందే దానివల్ల. తన ఎక్కువ ఇంతవరకు సీజన్ స్టార్ట్ అయినప్పటి నుంచి డీమన్కి తనకంటే ఎక్కువ సపోర్ట్ చేస్తూ వచ్చింది, అందుకు తను బ్యాడ్ అవుతుంది. ఖచ్చితంగా చెప్తున్నా, ఇద్దరు సపరేట్ అయితే కనుక రీతు టాప్ 5లో ఉంటుంది, అంతలా కష్టపడుతుంది గేమ్ ఆడేకి. ఇంకా ఆ తర్వాత మాదిరి గారు అలాగే రీతు గొడవ. ఇప్పుడు వచ్చేసి ఆవిడేం చెప్తుందంటే, డీమన్ చాలా మంచోడు, నీ వల్లే చెడిపోతున్నాడు, నీ వల్లే గేమ్ ఆడలేకపోతున్నాడు, నీ వల్లే బ్యాడ్ అవుతున్నాడు, నీ వల్లే ఇంకా గేమ్లో ముందుకు వెళ్ళలేకపోతున్నాడు, ఏదేదో చెప్తుంది. అది మావంతా గుడ్ బాన్స్, మీరంతా బ్యాడ్ బాన్స్, మీరిద్దరూ ఏం చేస్తున్నారు, ఇది షోలో ఏం చేస్తున్నారు, అందరూ ఉన్నప్పుడు ఎలా బిహేవ్ చేస్తున్నారు, ఇది ఫ్యామిలీస్ చూస్తారు, ఇంకా ఏదేదో మాట్లాడుతుంది. ఈవిడే బాన్స్ పెట్టుకుంటుంది కానీ వాళ్ళ బాన్స్ మీద తప్పు పడుతుంది, మాది గుడ్ బాన్స్ అంట, మీది బ్యాడ్ బాన్స్ అంట. ఒక ఎక్స్ట్రీమ్ లెవెల్ ఉంటుంది కదా, దాన్ని దాటే ఒక మాట్లాడే దానికి విధానం ఉంటుంది, దాన్ని దాటేస్తుంది, ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్తుంది. ఇక్కడ ఆడవాళ్ళు కోలాయిల దగ్గర కొట్టుకుంటారు కదా, అలా మాట్లాడుతుంది ఆవిడ. దానికి ఇంకా ఎక్కువే మాట్లాడుతుంది ఈవిడ. ఈ వారం ఖచ్చితంగా ఎలిమినేట్ అయ్యే హై ఛాన్సెస్ ఉంది. ఇంకా ఆ తర్వాత ఫ్లోరా గారు అయితే వచ్చారు. ఫ్లోరా గారు వచ్చేసి సేమ్ రిపీట్. ఫస్ట్ కళ్యాణ్ ట్రై చేసావు, రీతు గారిని నామినేట్ చేశాడు. ఆ తర్వాత ఫస్ట్ కళ్యాణ్ ట్రై చేస్తే కుదరలేదని డీమన్కి వచ్చావు, నీది ఫేక్ లవ్ బాండు. ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ కళ్యాణ్ ఏడుస్తుంటే నువ్వు నవ్వుతున్నావు. ఇవి ఇన్స్టాగ్రామ్ వీడియోలో ఏవైతే వైరల్ అయ్యాయో అవన్నీ తీసుకొని ఇక్కడ చెప్తుంది ఈవిడ. ఈవిడది టోటల్ వేస్ట్ నామినేషన్, అసలు ఎందుకు వచ్చారో తెలియదు. ఈవిడికి తెలుగు రాదు కాబట్టి ఈవిడ షో చూసలేదు. ఏవైతే వైరల్ వీడియోలు అయ్యాయో దాన్ని తీసుకొని నామినేట్ చేసింది. అది అక్కడ కళ్యాణ్ని చూసి నవ్వలేదు. ఈవిడ అదే మాదిరి గారు వెళ్ళి బయట చూసి జనాలు నవ్వుతారంటే దానికి నవ్వింది అంతే.
కళ్యాణ్ చూసి నవ్వలేదు ఎక్కడ. ఇంకా ఆ తర్వాత ఆవిడ వచ్చేసి మన సుమన్ శెట్టి అన్నకి ఇచ్చింది కత్తి. ఆయన నామినేట్ చేశాడు సంజన గారిని. నెక్స్ట్ లెవెల్లో అనిపించింది కామెడీ. ఎందుకు సిస్టర్ తొక్కలో క్యాప్టెన్ అని ఎందుకు అనాలి? నువ్వు అనేది మాటలు అందరినీ అనేస్తావు, మళ్ళీ సారీ అని చెప్తావు. ఏంది నువ్వు ఎప్పుడు ఇంతవరకు ఎందుని హౌస్లో ఉన్న వాళ్ళందరినీ, అదే మా హౌస్ మేట్స్ని ఏమీ అనుకో, మా హౌస్ మేట్స్ని ఆవిడని సపరేట్ చేసి మా హౌస్ మేట్స్ని ఏమీ అనుకు నువ్వు, సరేనా? నువ్వు ఏమనాలనిపిస్తే అదంతా అనేస్తావు, మళ్ళీ సారీ అంటావు. నీకు అన్నీ తెలిసే అనేస్తావు, మళ్ళీ లేదు ఇది అంటావు. అలా కుదరదు, ఇంక నుంచి అలా అనమాకు. తొక్కలో కెప్టెన్ అండి. సార్ ఏమన్నారు? జేమ్స్ బాండ్ అన్నారు. నిన్నేమన్నారు? 420 అన్నారు. ఇలా ఇంకా ఆ తర్వాత దాన్ని కొంతసేపు సంజన గారు ఆలోచించుకున్నారు. ఇంకా ఆ తర్వాత సంజన గారు కొంచెం ఆలోచించుకొని అక్కడ సుమన్ శెట్టి గారి దగ్గరికి వెళ్ళి మీరు పనికిరాని కెప్టెన్ అన్నారు. అది ఇంకా సుమన్ గారికి ఎక్కడో కాలింది. నెక్స్ట్ వీక్ కూడా నాకు పాయింట్ దొరికింది అని ఈవిడ మాదిరి గారు ఇంకొంచెం దానికి అగ్గి అంటించారు. ఆవిడకి అన్నీ తెలుసు. చూడండి ఇప్పుడు అసమర్థమైన కెప్టెన్ అని మిమ్మల్ని ఎలా అంటుంది. అంత డిఫికల్ట్ వర్డ్ని తీసుకొచ్చి వాడిందంటే ఆవిడకి తెలుగు వచ్చానే కదా, ఆవిడ తెలుగు వచ్చి వాడేస్తుంది. మళ్ళీ ఏదన్నా తప్పు అయిపోతే నాకు తెలుగు రాదంటుంది అని. ఇంకా అక్కడి నుంచి వచ్చి మీరేం దొరుకుతున్నా మీ నోటుకో దండమని సంజన గారంటే వీళ్ళిద్దరూ తగులుకున్నారు. ఇంకా వీళ్ళిద్దరూ ఊరుకుంటారా? వీళ్ళిద్దరు ఫైట్ గురించి నేను ఎప్పటి నుంచో వెయిట్ చేశా. ఈ రోజు కుదిరింది. నెక్స్ట్ లెవెల్లో అనిపించింది నాకైతే ఈ ఫైట్. ఇంకా ఆ తర్వాత వచ్చేసి కళ్యాణ్ సిరీజ్ ఆల్రెడీ వీడియో చేసి పెట్టేసా ఇంతకు ముందర, దాంట్లో చూడండి. ఇప్పుడు మెయిన్ టాపిక్ తనుజ అలాగే ఇమాన్యువల్. ఇందులో ఒకరిది ఒక పాయింట్ రైట్, ఇంకొకరిది ఇంకొక పాయింట్ రైట్. అదేంటంటే ఇమాన్యువల్ పాయింట్ రైట్ వచ్చేసి ఏంటంటే తనుజకి చాలా బాగా సపోర్ట్ చేశాడు ఫస్ట్ వీక్ నుంచి ఇమాన్యువల్. కానీ తనుజ నాకు ఎవరు సపోర్ట్ లేదు, నాకు ఎవరు సపోర్ట్ చేయలేదు అంటుంది. ఇది రాంగ్. సపోర్ట్ చేశాడు ఇమాన్యువల్. ఇంకొచ్చేసి ఈ టాపిక్ రాము అలాగే ఇమాన్యువల్ ఓనర్ది. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ ఇమాన్యువల్లే ఓనర్ కావాలని తనుజ అనుకుంది. కానీ ఇప్పుడు ఎక్కడైతే స్ట్రైక్ చేశాడో ఇమాన్యువల్ అప్పుడు రాము అని డెసిషన్ చేంజ్ చేసుకునేది. ఇక్కడ ఇమాన్యువల్ ఏం చెప్పాడంటే నేను కనుక ఓనర్గా వెళ్ళిపోతే ఇక్కడ ఉన్న ఎవరైతే టెనెంట్స్ ఉన్నారో వాళ్ళకందరికీ ఏమీ తెలియదు, ఎవరు పెద్ద దిక్కు ఉండరు, నేను కూడా వెళ్ళిపోతే వాళ్ళు అన్యాయం అయిపోతాడు అని చెప్పాడు. నాకు వెళ్ళాలనే లేదు ఫస్ట్ అని చెప్పాడు. ఎవరైనా ఓకే అనేసాడు. అందుకే వాళ్ళిద్దరూ ఇక్కడ రీతు అలాగే తనుజ కొట్టుకుంటూ ఉంటే ఇంకా తనుజ చెప్పింది అప్పటి వరకు ఇమాన్యువల్కే సపోర్ట్ చేస్తూ వచ్చింది. ఇమాన్యువల్ సరే ఇంక ఇచ్చే అని దానికి అక్కడ అప్పుడే డెసిషన్ చేంజ్ చేసుకొని రాము అని చెప్పింది ఓనర్గా. ఇప్పుడు ఇమాన్యువల్ ఏమంటున్నాడంటే నువ్వు నాకు చెప్పావు కదా, నన్ను సపోర్ట్ చేస్తున్నావు కదా, నేను చెప్పేసరికి టకాన్ డెసిషన్ చేంజ్ చేసి రాము అని ఎలా అంటావు, నువ్వు అప్పటికప్పుడే ఎందుకు నీ డెసిషన్ చేంజ్ చేసుకున్నావు అంటున్నాడు. తిరగేస్తున్నాడు. ఇది అతను చెప్పినందుకే కదా. ఇతనేమంటున్నాడంటే నువ్వు ఇమాన్యువల్ అన్నప్పుడు ఇమాన్యువల్ మీదే ఉండాలి కదా అంటున్నాడు. ఇతనే చెప్పాడు కదా వద్దని, ఇంకా అందుకే రాముకు చెప్పింది అంతే.